జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. డబుల్ స్మార్ట్ బాగుందన్న, పర్లేదు చూడొచ్చు, మంచి సినిమానే. రామోన్న యాక్టింగ్ కానీ, ఎనర్జీ లెవెల్స్ కానీ, ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సాంగ్సే కొద్దిగా డల్గా ఉన్నాయి. అలాగే పూరి జగన్నాథ్ గారి స్టోరీ పరంగా కొద్దిగా డల్నెస్ అనిపించింది. మదర్ సెంటిమెంట్ కూడా అంతగా వర్క్ కాలేదనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సినిమా ఏదైనా కూడా మంచి సినిమా, బాగుంది, చూడొచ్చు. అలాగే ఫైట్స్ మెయిన్ అన్న, మెయిన్ సినిమాలో హైలైట్స్ అంటే మెయిన్ ఫైట్స్ ఒకటి. లవ్ ట్రాక్ కూడా అంతగా ఏం లేదు, చూడండి పర్లేదు, బాగుంది, అంతే అంతే. కంబ్యాక్ అని కాదు భయ్య, లైగర్ సినిమా అంత లెవెల్లో తీసినా కూడా మామూలుగా అటర్ ఫ్లాప్ అయిపోయింది సినిమా. ఈ సినిమా అంతగా అంటే ఇదన్నా గట్టి కిక్ ఇస్తుంది పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ కానీ, అలాగే రాము గారి ఫ్యాన్స్ కానీ అనుకున్నాం. కానీ అంత ఎనర్జీ అయితే మాకైతే అనిపించలేదు. ఏదో చూసినాం కదా, పర్లేదు, బాగుంది అనిపించింది అంతే. లేదు రాము అన్న విలన్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ సినిమా స్టోరీలో కొద్దిగా డల్ అనిపించింది. ఆలిగారి కామెడీ కూడా నేను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను. ఏదో కొద్దిగా ఓవర్ యాక్టింగ్ లెక్క అనిపించింది అంతే. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది, పర్లేదు, చూడొచ్చు. ఇక రేటింగ్ అని కాదు, పర్లేదు, చూడొచ్చు అంతగా. ఫైట్స్ బాగున్నాయి భయ్య, ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ నార్మల్. ఫైట్స్ అనేది ఒక లెవెల్లో ఉన్నాయి, సాంగ్స్ నార్మల్గా అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ అయితే బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఒకటే బ్రదర్ అంటే సినిమా స్టోరీ పరంగా కొద్దిగా డల్ అనిపించింది, అట్లా అనేం లేదు, సినిమా బాగుంది. ఎట్లా ఉంది అన్నా డబల్ స్మార్ట్? నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. రామ్ గారి యాక్షన్స్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన లుక్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన ఫైటింగ్స్ కానీ మొత్తం అసలు ఊరా మాస్. రామన్నకైతే నిజంగా వేరే లెవెల్ ఉంది యాక్టింగ్ అయితే. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఈ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, ఒక మంచి స్టోరీ. అంటే మన పూరి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ రావాలి అని చెప్పి నేను చాలా గట్టిగా కోరుకున్నా. అలాంటి ఒక మంచి కంబ్యాక్ వచ్చింది అన్న. నిజంగా చెప్పాలంటే అంటే ఇలా వస్తారని చెప్పి ఎవరు ఊహించని కూడా ఊహించలేరు పూరి గారితో. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా సూపర్ హిట్ అయిపోయింది. నాకైతే వేరే లెవెల్ అనిపించింది. కామెడీ టైమింగ్ బొక్క అన్న. అంటే నేను బొక్క అంటే సినిమా బొక్కలా ఉందని మాత్రం నేను చెప్పట్లేదు. అంటే ఆలీ గారి రోల్ పేరు బొక్క అనమాట. సో ఆ కామెడీ ట్రాక్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సంజయ్ దత్ గారు, అమ్మ బాబోయ్ ఏందన్న సంజయ్ దత్ మామూలుగా కాదు. సంజయ్ దత్ గారు విశ్వరూపం చూపించేసిండు డాన్గా. నాకైతే సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు చూడండి సినిమా, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. అంటే నెగిటివ్ చాలా మంది ఎర్రి పుష్పాలు వీళ్ళందరూ తప్పు చెప్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చలేదని చెప్తున్నారు. నాకైతే నచ్చింది. సో చెప్తున్నా కదా, మీరు సినిమా చూడండి, మీ అందరు పైసా వసూలు సినిమా అన్న. మిస్టర్ బచ్చన్ బాగుందా, ఇది బాగుందా అంటే ఇది బాగుందన్న. ఎందుకంటే ఇందులో ఒక మంచి స్టోరీ ఉంది, అది ఉంది, ఇది ఉంది. సో దీని తర్వాత మిస్టర్ బచ్చన్ కూడా చూడండి, హీరోయిన్ కూడా బాగుంది అందులో కూడా అన్న. నచ్చిన డైలాగ్ అంటే డైలాగ్ అంత గుర్తులేవన్న. పూరి గారి డైలాగులు అన్ని ఒక్కొక్క డైలాగ్ 100 డైలాగులు ఉన్నాయి సినిమాలో. అన్ని డైలాగులు ఒక మార్కే అనమాట. సో అన్ని చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. థ్యాంక్ యూ. ఖతర్నాక్ అనిపిస్తుంది. శివలింగం చూపిస్తే ఒక ఊపొస్తారనమాట. భక్తితో కూడితే ఎదురుగా ఉన్న విలను శత్రువు అయితే వాడిని త్రిశూలంతో పొడుస్తుంటే వాని గుండె బయటికి వెళ్తే నాయన కిర్రాకు. తెలంగాణ యాసలో తెలంగాణ డైలాగులు కొట్టుకుంటూ కిర్రాకు చేసుకుంటూ నాకైతే ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది, మర్చిపోయిన అన్ని. నీ అమ్మరే నాకు చెప్పకుండా నా సినిమా ప్లాన్ చేస్తారా అనే డైలాగు నేనే కొడుతున్నా ఇంత ఊపుతో. సో యువత ఎట్లా ఉంటారో చూసుకోండి. 1 Man Army పూరి ఎక్కడికి పోలే, మన మధ్యలో ఉన్నాడు, ఖతర్నాక్ సినిమాలు ఇస్తున్నాడు. చార్మి కౌర్తో కలిసి ఇట్లనే ఉండండి, మీ జోడికి ఇట్లనే కలిసి ఉండాలి. మీరు ఏమన్నా చేసుకోండి, తిట్లన్నా తినండి, ట్రోలర్స్తో ట్రోలింగ్ అన్నా చేసుకోండి. మంచి సినిమా మాకైతే పడ్డది. లైగర్తో బాధపడటం కానీ ఈ సినిమాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ అనిపించింది, మంచి మూవీ. సాంగ్స్ భయ సినిమా చూస్తున్నంతసేపు ఊపు వస్తుంది, వస్తుంది, కేక పుట్టిస్తాం. సినిమా చూసిన తర్వాత మనకు అనవసరం. సినిమా చూసినామా, రివ్యూ చేసినా, మూసుకొని దొబ్బేసినామా, ఇట్లనే ఉండాలి. బయటికి పోయి ట్రోలింగ్ మొదలు పెడితే కొడక కింద బాంబు పెట్టి పిన్ను బీకి గాల్లో లేపడితే ఇంకా ఇటువంటి డైలాగుల్ని రచ్చ చేస్తాడు. ఇక పూరి గురించి మర్చిపోవాల్సిన అవసరం లేదు. మసాలా పూరీలు తయారు చేస్తున్నాడు, వెయిట్ చేయండి. పార్ట్ 3 కూడా రావాలని కోరుకుంటున్నా. గదే చెప్తున్నాగా, ఉల్లిగడ్డ బాంబు పెడతా కింద పిన్నుడ బిక్తా. ఏదో ఒరిజినల్ బాంబు లేదు, నేను ఉల్లిగడ్డ బాంబు పెట్టి కింద పిన్నుడ బిక్తా. గాల్లో లేచి ఐమాక్స్ అద్దాల మీద పడాలి కొడుకులు ఒక్కొక్కడు వచ్చి. గల్లీలో డైలాగులు కొడితే ఢిల్లీ దాకా వినపడతాయి. ఎందుకంటే ఆడ సంజయ్ దత్ కూడా ఉన్నాడు. గల్లీ డైలాగులు ఏ రేంజ్లో పోతాయో నార్త్ ఇండియా మొత్తం వినపడతాయి, సంజయ్ దత్ ఉన్నాడు కాబట్టి. సో సినిమాకి భయ్యా పూరి ఎక్కడికి పోలేదు, రామ్ పోతున్న ఎక్కడికి పోలేదు, అందరు సినిమాలో ఉన్నారు, పర్ఫెక్ట్గా చేసారు. మధ్యలో పూరి కూడా కనపడతాడు, మస్తు అనిపించేస్తుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. పూరి నిజంగా ప్రతి సినిమాలో ఒక ముక్కలో ఒక డైలాగ్ అని కొట్టుకుంటూ కనపడాలి. కాక కిర్రాకు తీసినాం, మస్తున్నది మూవీ, ప్రతి ఒక్కరు చూడాలి భయ్యా. హీరోయిన్ అలా ఆలీ గారి పాత్రలు కొంచెం తక్కువ అయినా కానీ జస్ట్ అప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. లిప్ లాకులు యువత, మీకు లిప్ లాకులు ఉన్నాయి, లిప్ కిస్ ఉన్నాయి. 3+ అయితే నేను ఇస్తాను కాక, సూపర్ ఉంది. థ్యాంక్ యూ.